నిజ దైవం ఆధ్యాత్మిక కార్యక్రమం. యేసే నిజ దైవం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనకు ధ్యానాంశము మత్తయి సువార్త 1:21 వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మహిమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క స్వరూపమై ఉన్నారు. అటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరరూపిగా రావటానికి కారణం ఏంటంటే మనలను మన యొక్క పాపముల నుండి విడిపించటానికి. అందుకని తిమోతి 1:15 కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అంటున్నాడు పౌలు. యేసుక్రీస్తు ప్రత్యేకము ఈ లోకానికి రావడానికి కారణము పాపముల నుండి తన ప్రజలైన మనలను రక్షించడానికి వచ్చారు. పాపం అనగా ఏమిటి, పాపము మానవ యొక్క జీవితంలో ఏమేమి తీసుకొస్తాయో ఈరోజు మనము జానిద్దాం. ఎందుకంటే దేవుడు వాటిని తీసివేయటానికే ఈ లోకానికి నరరూపుగా వచ్చినాడు. బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను పత్రిక 3:4 ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆజ్ఞను అతిక్రమించి ప్రతివాడు పాపం చేయుచున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంత చక్కటి డెఫినేషన్ చూడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను మీరి పాపము చేయటమే, మీరటమే పాపం చేయటమని స్పష్టంగా వ్రాయబడి ఉంది. మరి సంఖ్యాకాండంలో కూడా 15వ అధ్యాయంలో కూడా అక్కడ చక్కగా మరి పాపాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. 15:30 అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశే గాని ఎవడైనా సాహసించి పాపం చేసినడలా వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనములను నన్నుగుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడను. వాని దోష శిక్షకు వాడే కారకుడు. చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉంది. వాడు ఎవరైతే పాపం చేస్తున్నాడో వారు ఏ విధంగా పాపం చేస్తున్నాడంటే సాహసించి పాపం చేస్తున్నాడు. అతడు ఎటువంటి సాహసం చేస్తున్నాడంటే జీవం గల దేవుని యొక్క తీర్మానాన్ని తృణీకరించటానికి.